ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గ్రామీణ మండలం రాయనపాడు శాటిలైట్ రైల్వే స్టేషన్ నీట మునిగింది. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో దాదాపు 500 మీటర్ల పొడవున రైల్వే ట్రాప్ పై 4 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. దీంతో తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలు రైల్వే స్టేషన్ కు సమీపంలో నిలిపివేశారు. రైల్లో దాదాపు 1600 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో వారిని ట్రాక్టర్లు, ఆర్టీసీ బస్సుల ద్వారా సురక్షితంగా విజయవాడ రైల్వే స్టేషన్ కు తరలించారు. ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి అల్పాహారం, భోజనం ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గ్రామీణ మండలం రాయనపాడు శాటిలైట్ రైల్వే స్టేషన్ నీట మునిగింది. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో దాదాపు 500 మీటర్ల పొడవున రైల్వే ట్రాక్ పై 4 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. దీంతో తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలును రైల్వే స్టేషన్ కు సమీపంలో నిలిపివేశారు. రైల్లో దాదాపు 1600 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో వారిని ట్రాక్టర్లు, ఆర్టీసీ బస్సుల ద్వారా సురక్షితంగా విజయవాడ రైల్వే స్టేషన్ కు తరలించారు. ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి అల్పాహారం, భోజనం ఏర్పాట్లు కూడా చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గ్రామీణ మండలం రాయనపాడు శాటిలైట్ రైల్వే స్టేషన్ నీట మునిగింది. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో దాదాపు 500 మీటర్ల పొడవున రైల్వే ట్రాక్ పై 4 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. దీంతో తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలును రైల్వే స్టేషన్ కు సమీపంలో నిలిపివేశారు. రైల్లో దాదాపు 1600 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో వారిని ట్రాక్టర్లు, ఆర్టీసీ బస్సుల ద్వారా సురక్షితంగా విజయవాడ రైల్వే స్టేషన్ కు తరలించారు. ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి అల్పాహారం, భోజనం ఏర్పాట్లు చేశారు.